అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. ఇవాళ ఈ పాడ్కాస్ట్లో బోల్డ్ అన్ని విషయాలు, బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడున్న సొసైటీలో ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్స్ కావచ్చు, అటు చిన్నపిల్లల స్ట్రెస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, వీటన్నింటికి ఒక్కసారి ఆలోచిస్తే మనకు ఓన్లీ ఒకటే ఒక ప్రాబ్లం కనిపిస్తుంటుంది: ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్. అసలు మన మైండ్ని ఎంత స్ట్రాంగ్గా పెట్టుకోవాలి, ఎమోషన్స్ని ఎంత బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది ఈ పాడ్కాస్ట్లో చాలా చాలా బ్యూటిఫుల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. అండ్ అందరికీ తెలుసు, పరిచయం అక్కర్లేని పేరు గంపా నాగేశ్వరరావు గారు, సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్. నమస్కారం గంపా నాగేశ్వరరావు గారు, ఎలా ఉన్నారు? ఆనందం. ఆల్వేస్ సంతోషం కాదు, ఆనందం. ఆనందం ఏంటి? ఆనందంకి సంతోషంకి డిఫరెన్స్ ఏంటి? నేను బాగుంటే సంతోషం, మనందరం బాగుంటే ఆనందం. ఓకే, సో అందరం హ్యాపీగా ఉందాం. అయితే ఇప్పుడు ఈ టీనేజర్ చూసుకున్నట్లయితే, టీనేజ్ పిల్లల్ని ఆల్ఫా అంటారు, జెన్జీ అంటారు. వీళ్ళందరూ ఏంటంటే మనం అసలు ఎప్పుడు యూజ్ చేయని వర్డ్స్, డిప్రెషను, తర్వాత స్ట్రెస్, సూసైడల్ థాట్స్, ఈ వర్డ్స్ అన్ని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ మాటలు వింటుంటేనే భయం వేస్తుంటుంది. ఈ థాట్ ప్రాసెస్ని కట్ చేయాలంటే పేరెంట్స్ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మనము ఇంట్లో చదువు చెప్పలేక హాస్టల్లో వేస్తున్నారు. నేను హాస్టల్కు అగనిస్ట్ కాదు. మీ ఊర్లో అటువంటి కాలేజీ లేనప్పుడు హాస్టల్ అయ్యండి. మీ ఊర్లో అటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ లేనప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మీ ఊర్లో మెడికల్ కాలేజ్ లేదు, మెడికల్ పంపండి. మీ ఊర్లో మెడికల్ కాలేజ్ పెట్టి హాస్టల్ వేయడం ఏంటి? హైదరాబాద్లో ఉంటూ ఇంటర్ ఎస్పెషల్లీ చెప్పాలంటే అంతవరకు వస్తుంది. ఇంటర్కి హాస్టల్స్లో వేస్తున్నారు. వాళ్ళ స్టడీ క్లాస్ వేస్తున్నారమ్మా. హైదరాబాద్లో ఉంటూ 7th క్లాస్ పంపించేస్తున్నారు. పెంచే ఓపిక లేకనా, చూసే ఓపిక లేకనా, మాట్లాడే ఓపిక లేకనా డబ్బులతోని మారుతారనుకుంటారు. ఏం మారరు. మార్కుల కోసం ఇవన్నీ ఉన్న మెయిన్ మార్కులు అని చెప్పి వేసేస్తూ ఉన్నారు. కాబట్టి అమ్మ నాన్న చెప్పింది ప్రపంచంలో కూడా చెప్పలేడు. కాబట్టి అప్పుడు నలుగురు, ఇప్పుడు ఇద్దరికి చెప్పలేరా మీరు? ఇద్దరు చాలా తక్కువ మంది అయిపోయారు. రావడానికి ఏముంటారు, ఫ్యూచర్ ఏముంటారు, V2 V9 వస్తుంది ఫ్యూచర్లో. ఇప్పుడు వచ్చింది కదా డింక్, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్. ఎస్, ఏమవుతుంది తెలియదు. సో అప్పుడు ఏమవుతుంది, ఇంకా వేరే దేశంకి వస్తుంది. సో ఫ్యూచర్లో ఇంకా మ్యారేజ్ అనే వ్యవస్థనే ఉండదు అంటున్నారు. నిజమే అంటారా? ఉండకపోతే మంచిదా, ఉంటే మంచిదా? ఉండాలి. మంచి తొందరగా పెళ్లి చేసుకోవాలి. 22 ఏళ్ళకి పెళ్లి చేసుకోవాలి, 23 ఏళ్ళకి పెళ్లి చేసుకోవాలి. వాడు 30 ఏళ్ళకి ఏముంటుంది 35 ఏళ్ళకి వేసుకుంటాడు. నేను ఊరికే చప్పట్లు కొట్టాను అంతే. అర్థమైంది. వాడు 35, ఐఎమ్ జస్ట్ క్యారీర్ అంటాడు. ఇంకేం క్యారీర్? నీ క్యారీర్ పోయింది. 35 ఇయర్స్కి పెళ్ళి అయిందండి. నేనేమి మాట్లాడట్లేదు, వాళ్ళ ఇష్టం అనుకోండి. పెళ్లి చేసుకొని క్యారీర్ పెట్టుకో. ఓకే, ఇక అమ్మాయిలు మరీ టూ మచ్ అయిపోయింది. అప్పుడే అదేంటి కిడ్స్ మ్యారేజ్ అంకుల్ అంటారు. కిడ్స్ మ్యారేజ్ అట 25. చైల్డ్ అంటే కనీసం 18-19 కదా, మరీ కిడ్ అట, ఏదో కిడ్ అని చెప్తున్నారు అంతా వాళ్ళు. కిడ్స్ మ్యారేజ్ అంకుల్ 25 ఇయర్స్కి ఏందమ్మా అది? సో ఇక్కడ కూడా ప్రాబ్లం అయిపోయింది. మళ్ళా దాని కారణం పేరెంట్సే. ఇండిపెండెంట్ అవ్వాలి వాళ్ళు. కొంచెం ఏమవుతుంది చదువు మేము బాబు, నేను 23 ఏళ్ళకి నాకు పెళ్లి కాకుండా చాలా టెన్షన్ పడ్డారు మా ఇంట్లో. అవునా? 23 ఏళ్ళకే. సో ఇప్పుడు ఈ ఇంటర్ డిపెండెన్సీ లేదు కాబట్టే చాలా వరకు మ్యారేజెస్ బ్రేక్ అవ్వడం కానీ, లవ్ బ్రేకప్స్ అవ్వడం కానీ. అంటే నేను ఇండిపెండెంటే ఫినాన్షియల్గా, నువ్వు ఇండిపెండెంటే, నాకు నచ్చింది నేను చేసుకుంటా, నీకు నచ్చింది నువ్వు చేసుకుంటావు అన్న ధోరణి వచ్చేసింది. కాబట్టి ఇన్ని డివోర్సెస్, ఇన్ని బ్రేకప్స్, ఇన్ని రిలేషన్షిప్స్ వచ్చాయమ్మా. మళ్ళీ అంటున్నారు. మనం ఇదంతా కనిపిస్తుంది. ఒకప్పుడు ఉండే ఇన్ని డివోర్సులు లేవు, ఎన్ని విడాకులు కలిసే ఉండేవాళ్ళు. తప్పదు కాబట్టి కలిసి ఉండేవాళ్ళు. వెరసంగా అనుకోండి. అప్పుడు ఇప్పుడు ఏముంది కాకుండా ఏంటంటే కనిపిస్తుంది, ఎక్కువ కనిపిస్తుంది, విజిబిలిటీ ఎక్కువైపోయింది. ఓకే, ఇక్కడ ఈ డివోర్సెస్ రావద్దంటే డిఫరెంట్ సొల్యూషన్ అమ్మా. డిఫరెంట్ మనము వింటున్న వాళ్ళు కనుక ఎవరైనా న్యూలీ మ్యారీడ్ కానీ, ఎట్టు మ్యారీడ్ కానీ వినాల్సిన విషయం నేను మాట్లాడుతున్నాను. ప్రీ మ్యారిటల్, పోస్ట్ మ్యారిటల్ రెండు. ఇది మీద నేను కోర్స్ తయారు చేశాను. యాక్చువల్గా 21 days కోర్స్ తయారు చేశాను. రోజు గంటన్నర ఉంటుంది కౌన్సిలింగ్ ఆన్లైన్లో. దీంట్లో ఏమేమి తయారు చేసాను తెలుసా? పెళ్ళి కంటే ముందు ఎలా ఉండాలి, పెళ్ళి తర్వాత ఎలా ఉండాలి, ఒకళ్ళొకళ్ళు ఎవరు ఎలా అర్థం చేసుకోవాలి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, సేవింగ్స్ ఆస్పెక్ట్ ఎలా ఉండాలి, పిల్లల్ని ఎప్పుడు కనాలి, సెక్సువల్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, యూ డోంట్ నో ఎలా ఉండాలి, అసలు ఒకరి హెల్త్ని ఒకరి హెల్త్ ఎలా పట్టించుకోవాలి, వీళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళ అమ్మ నాన్న ఎలా చూసుకోవాలి, సమాజంలో ఎలా ఉండాలి,
ఇలాంటి 21 days కోర్స్ ఉంది, ఇంక్లూడింగ్ NLP దాంట్లో యాడ్ చేసి పెట్టాను. అప్పుడు ఏమైందంటే కొద్దిగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తెలియదు కదా, అప్పుడు ఉండే ఇవన్నీ మేమంతే 21 days అన్నాం కానీ అవన్నీ చెప్పేవాళ్ళు ఉండే. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉండే, వింటేవాళ్ళు లేరు. అదే నానమ్మ తాతయ్య అంతే, వాళ్ళ అనుభవంతో చెప్పేవాళ్ళు కదా. ఇప్పుడు నేను కూడా నానమ్మ తాతయ్య నేను కూడా ఓకే. సో అక్కడ ఇబ్బంది అవుతుంది కదా, ఆ ఇబ్బంది రావద్దంటే ఇలాంటి కోర్సు కావాలి. నెక్స్ట్ ఇది పోస్ట్ మ్యారేజ్. ప్రీ మ్యారేజ్లో నేను 100% చెప్తున్నాను, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో వెదర్ మా కౌన్సిలింగ్ అటెండ్ అయినా కాకుండా మెడికల్ చెకప్ ఈజ్ మస్ట్ విత్ సైకోమెట్రిక్ టెస్ట్. మెడికల్ అంటే ఏమనుకుంటారు, ఫిజికల్ అనుకుంటారు, కాదు, సైకోమెట్రిక్ టెస్ట్. ఈ మెంటాలిటీ ఏంది. ఒకప్పుడు గోత్రాలు అనేవాళ్ళు, ఇప్పుడు కూడా అంటారు. అంటే మనం వాళ్ళ యొక్క జీన్స్ ఎలా ఉందో చేసేవారు, మనకు అర్థమయ్యేది కాదు. సైకోమెట్రిక్ టెస్టుల్లో క్లియర్గా ఉంటుంది, 68 questions ఉంటాయి దాంట్లో. ఆ క్వశ్చన్స్ అన్ని అర్థం చేసుకొని, ఈ క్వశ్చన్ అర్థం చేసుకొని మనకి వీలు కాకుండా మూడు టెస్టులు తీసుకోండి, అన్ని ఆన్లైన్ టెస్టులు. కంపాటబిలిటీ మ్యాచ్ అయిపోతుంది. అది కూడా లేదు, ChatGPT పెట్టి మొత్తం వచ్చేస్తుంది. సో జాతకాలే కాదు, ఇప్పుడు ఈ సైకోమెట్రిక్ టెస్ట్ కూడా చేసుకోవాలి పెళ్లి అవ్వక ముందు. ఐ సజెస్ట్ 100% కంపల్సరీ చేస్తే ఇంకా బాగుంది. పెళ్ళైన తర్వాత 3 years అయిందమ్మా, దేవర్ ఇన్ అమెరికా. అమ్మాయి తిరిగి వచ్చి వాళ్ళ నాన్న ఫోన్ చేశాను నాకు, సార్ కొద్దిగా ఏమైనా హెల్ప్ చేస్తారా అంటే, ఏమైందంటే అమ్మాయికి కూతురు వచ్చిందంటే, ప్రాబ్లం మీద కూతురు అన్న. కూతురు మనం ఏదో మాట్లాడుతున్నాం, కూతురు మాట్లాడదు కదా. అమ్మాయికి ఫోన్ ఇస్తే ఏడ్చేస్తుంది అమ్మాయి ఏడ్చిన కన్నా మాట్లాడడానికి ఏందని చెప్పండి. అంకుల్ ఇట్లా 3 ఏళ్ళు ఉన్నాము, అక్కడికి వెళ్ళిన తర్వాత నీ మీద నాకు మనసు రావట్లేదు. హస్బెండ్ అంటున్నాడా? మనసు రావట్లేదు కానీ కలిసి ఉందాం. హి ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ బట్ హీ వాంట్స్ టు బి విత్ హిమ్. నేను అన్నాను, అమ్మా నువ్వు మెడికల్ ఏం చేయించావంటే, ఎప్పుడు పట్టించుకోడు, ఎప్పుడు అంటే దీని అర్థమైంది, ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ అబ్బాయికి. నేను చెప్పాను, బాబు నువ్వు ఎమ్మడి పిలిపించి మెడికల్ టెస్ట్ పిలువంటే వాడు రానంటుండు సార్ మెడికల్ టెస్ట్ కన్నాడు. అంటే అదే ఒక అమ్మాయి జీవితం ఆల్మోస్ట్ 3 ఏళ్ళు. నేను ధైర్యం చెప్పాను అనుకోండి, అమ్మ వీళ్ళందరూ చెప్తే వేరే యాక్సెప్ట్ చేస్తారమ్మా అంటే, మెడికల్ టెస్ట్ ఉంటే యాక్సెప్ట్ చేస్తారు కదా, వాడికి ప్రాబ్లం ఉందంటే పాడైపోయింది కదా. సో మెడికల్ టెస్ట్ కంపల్సరీ, మెంటాలిటీ టెస్ట్ కంపల్సరీ. ఓకే, వీలుంటే ఇంకోటి ఏం చెప్తుంది తెలుసా, వెరీ రేర్, తక్కువ మంది ఉన్న సైకాలజిస్టులు ఇద్దరిని ఒక సైకాలజిస్ట్ అని తీసుకెళ్ళి, సార్ దే ఆర్ ఎట్ మ్యారీడ్ అంటే వాళ్ళే టెస్టులు పెట్టి మాట్లాడి చాలా బ్యూటిఫుల్ కౌన్సిలింగ్ ఇస్తారు. కానీ వెరీ రేర్, చాలా తక్కువ మంది ఉన్నారమ్మా, చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకే, కొంతమంది ఉన్నారు టూ కమర్షియల్ ఉన్నారు. ఓకే, మరి మనం ఏం చేయలేం, వాళ్ళ ఇష్టం అనుకోండి. సో మనం ఓన్లీ మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి ప్రీ మ్యారిటల్, పోస్ట్ మ్యారిటల్ తర్వాత ఎలా ఉండాలి? ఎస్, నౌ వీఆర్ గెటింగ్ టుగెదర్, దిస్ ఇస్ లైఫ్ టైం బాండింగ్. ఓకే, నీ ఇష్టాలు నా ఇష్టాలు ముందు తెలుసుకున్నాం. సో నీకు ఇదంటే ఇష్టము, నాకు అదంటే ఇష్టము, నీకు ఇదంటే ఇష్టము, నాకు అదంటే ఇష్టము అని రాసుకొని పేపర్ మీద రాసుకోవాలి. ఇద్దరు సంతకాలు పెట్టుకొని గోడ మీద అతికించుకోండి కావాలంటే వాళ్ళ బెడ్రూమ్లోనే. అప్పుడు ఆడ కనిపిస్తుంటుంది కదా, యో అగ్రీడ్ టు యాక్సెప్ట్ దిస్. అది ముందా వెనకనా అగ్రిమెంట్ ఉందనుకోండి, ముందు చెప్పలేదు, ముందు అనుకున్నా, అలా అనుకున్నా, ఇలా అనుకున్నా, అక్కడి నుంచి ఇక్కడ కదా. మీ అమ్మ వస్తే నేను స్వీకరించేప్పుడు మా అమ్మ వచ్చి స్వీకరించాలి కదా. ఇలా మాట్లాడుకో, నీ ఇన్కమ్ నా ఇన్కమ్ వేరే కాదు కదా, మన ఇన్కమ్, నీ అకౌంట్ నా అకౌంట్ వేరే కదా, మన అకౌంట్ ఉన్నప్పుడు బాగుంటుంది, కానీ నీ అకౌంట్ నా అకౌంట్ బాగుండదు కదా. బట్ ఇదేదో మ్యారేజ్ కాంట్రాక్ట్ లాగా ఉంది అంతేగాని ఒక అంటే మనసు ఇచ్చిపుచ్చుకోవడం, రిలేషన్షిప్స్, వాల్యూస్, ఒకరి మీద ఒకరికి ఇష్టము, రెస్పెక్ట్ చేసుకోవడం, ఇవి లేకుండా మీరు చెప్పిన వాటిలో అంత సర్టిఫికేషన్స్, కౌన్సిలింగ్స్ ఇవి ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు అవసరం కాబట్టి. సేమ్ నెంబర్ 1. ఇంకోటి అప్పుడు 7 తరాలు 6 తరాలు చూసేవాళ్ళు, అటు 7 తరాలు ఇటు 7 తరాలే చూసేవాళ్ళు. ఒకసారి పెళ్లి చేస్తే ఫినిషింగ్ కావండి లైఫ్ అంతే. అక్కడ వేరే డివోర్స్ అనేది ఏం లేదు కదా. ఇక్కడ ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి ఇవి చూశారనుకోండి, డివోర్స్ రేట్ తగ్గుతుందేమో, అంతేగాని మొత్తం కాదు. కాబట్టి ఆ పేరెంట్స్ అనేవాళ్ళు ఇలా చూసి చేయండి. బిల్డింగ్లు, ఆస్తులు, కార్లు చూసి అవన్నీ అక్కడ అప్పులు తెచ్చడం మనకేం తెలుసు. డెఫినెట్లీ సార్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది అనుకోండి సార్, దాన్ని ఎలాగా కట్ చేయాలి? వైఫ్ కట్ చేయాలా, హస్బెండ్ కట్ చేయాలా? ఇది చాలా మంది చూస్తారు నాకు తెలుసు. అమ్మ నువ్వు పెళ్ళైన అమ్మాయివే, నేను కూడా పెళ్ళాను, జస్ట్ నీకంటే జస్ట్ 40 ఏళ్ళ కింద అయినంతే, జస్ట్ 40 years మ్యారీడ్ లైఫ్. ఓకే, నేను మా భార్యతో గొడవలేదా? మొన్న అమెరికా వెళ్ళింది, నేను సెండ్ ఆఫ్ కూడా వెళ్ళే. ఎంత అన్యాయము, 3 నెలల వరకు రాదు, 4 నెలల వరకు రాదు, సెండ్ ఆఫ్ కూడా పోలే. ఎందుకంటే ఐ హ్యావ్ ఇంపార్టెంట్ మీటింగ్, లయన్స్ క్లబ్ మీటింగ్ ఉండే. ఐ చోజ్ ఏం మీ ఇష్టం అని చెప్పింది. ఐ చోజ్ మీటింగ్ ఓన్లీ. మీటింగ్ నేను పోకుండా ఆగుతుంది,
నేను పోకుండా ఆమె ఫ్లైట్ ఎక్కుతుంది. ఓకే, సో అవన్నీ సెట్ చేసి పేపర్స్ అన్ని సెట్ చేసి ఆమె అన్ని చాలా నాలెడ్జ్ ఇంటెలిజెంట్ అనుకోండి. చూసేసి డ్రైవర్ని ఇచ్చి పంపించేసాను. ఒకడు కూలీ రెడీ పెట్టాను, తీసుకుపోయాడు. బోర్డు అన్నారు, నేను ఇంకా క్లాస్ అడగాలి అక్కడ. సో ఇదే పెద్ద ఇష్యూ అవుతుంది కదా. అర్థం చేసుకున్నాం కాబట్టి ఏం కాలే. అర్థం చేసుకోకుంటే మీకు ప్రేమ లేదు, ఇన్నేళ్ళ ప్రేమ లేదు, వీళ్ళందరూ అంతే. సో అర్థం చేసుకోవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. ఇదే సేమ్ ఇష్యూ లాగా పెద్ద ఇష్యూ చేయొచ్చు, దీన్ని మామూలు ఇష్యూ కాదు. ఇప్పుడున్న జనరేషన్తో పెద్ద ఇష్యూ చేసి పెద్ద ఇష్యూ చేయొచ్చు కదా. ఇది కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వని తగ్గాలి, వాళ్ళని తగ్గాలి. ఓకే, ఇంకోటి చెప్తాను. ఆమె నా ఇంటికి వచ్చిందమ్మ. ఓకే, నా ఇంటికి వచ్చింది, నేను ఆమె ఇంటికి వెళ్ళే. ఆమె ఇంటి పేరు మార్చుకొని మా ఇంటికి వచ్చింది. అది మన తెలుగు సాంప్రదాయంలో ఉంది. తమిళ్లో ఉందో ఇంగ్లీష్లో హిందీలో ఉంది నాకు తెలియదు, కానీ మనకైతే కంపల్సరీ గర్కానా బదులుకి అత ఇంటి పేరు మార్చుకొని వచ్చేస్తారు. ఈ తెలుగు వాళ్ళందరూ కూడా గోత్రం అని ఉంటుందమ్మా. వాళ్ళ గోత్రాన్ని పంతులు గారు కట్ చేస్తారు. కట్ చేసి వీళ్ళ గోత్రం అటాచ్ చేస్తారు. ఇంటి పేరు మార్చారు, గోత్రాన్ని ఖండించారు. నీ గురించి, నీ జీవితం గురించి, నీ లైఫ్ గురించి, నీతో పాటు ఉండడానికి, నీతో పాటు కాపురం చేయడానికి, నీకు వంశం ఇవ్వడానికి, నీకు అన్నం వండి పెట్టడానికి, నీకు ఆరోగ్యం చూసుకోవడానికి, అనారోగ్యం నుండి పట్టించుకోవడానికి. ఇంకోటి చెప్పాలా, పోయినాక కూడా నీ ఫోటో పెట్టుకున్న ఏకైక దేవత భార్య. మళ్ళీ అటువంటిప్పుడు తగ్గితే తప్పేముంది? సార్ తగ్గలేదు అనుకుందాం. ఓకే, గెలిచిన మగవాని పేరు చెప్పండి. భార్యతో గొడవపడి గెలిచిన వాని పేరు చెప్పండి. గెలవనందుకు ఎందుకు బాస్ టెన్షను? అంతే, అడ్జస్ట్ కాదు, యాక్సెప్ట్, నో ప్రాబ్లం. గొడవ గెలవకపోతే లైఫ్లో గెలుస్తారు, అంతే కదా. ఇంకోటి, భర్త ఎంత తిరిగితే చెప్పండి, ఇంకోటి తిట్లేక. నెంబర్ 1. నెంబర్ 2 ఏం తెలుసా, ఆ ప్రేమ చూపించాను. ఆ ప్రేమ చూపించడానికి ఇంకో వేరే లాంగ్వేజ్ రాదు. లేట్ వస్తారండి అంటే అర్థమైంది, తొందర రండి అన్నట్టు, నీతో టైం స్పెండ్ చేయాలి, తొందర రండి అని. అంతే కదా. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అంటే నేను కూడా ఒక ఫ్రెండ్ ఉన్నాను అని అర్థం కదా. ఈయన అలా ఉండాలి, ఆమె అలా ఉండాలి. వీళ్ళకి ఏమైంది, ఇప్పుడు మధ్యలో కిట్టి పార్టీలు మొదలు ఈవినింగ్. మీరు హైదరాబాద్లో ఉన్న ఏ హోటల్కి మధ్యాహ్నం వెళ్ళండి, ప్రతి హోటల్లో కిట్టి పార్టీలు కూర్చుంటారు. ఈ కిట్టి పార్టీ కాన్సెప్ట్ ఏంటి అసలు? ఇది మంచిదా రాంగ్ థింగ్? కిట్టి పార్టీస్ ఎక్కువైపోయాయి హౌస్ వైఫ్స్ ఎస్పెషల్లీ. మంచిదండి, చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు కనీసము వాళ్ళకు ఇప్పుడు ఊర్లో ఉన్నప్పుడు అమ్మలక్కలు కలిసి మాట్లాడుకునే వాళ్ళు. ఇప్పుడు కూడా ఊర్లో కిట్టి పార్టీలు నాకు తెలియదు, కానీ సిటీలో మాత్రం కిట్టి పార్టీలు ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకోసం, అది కూడా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడి ఏం చేస్తారంటే, వాళ్ళు నెలకు ఒకసారి ఏమో కలుస్తారు, మనిషి 5,000 3,000 వేసుకుంటారు, కలిసి తింటారు. అమ్మో, నేను అన్ని పరిశోధన చేస్తాను. ఓకే, 3,000 5,000 వేసుకుంటారు, మంచిగా కలిసి తింటారు, కలిసి ఇష్టం ఆడించుకుంటారు. బ్రహ్మాండంగా ఆటలు ఆడుకుంటారండి, పిచ్చి పిచ్చి కొత్త ఆటలు ఆడుకుంటారట, కొత్త ఆటలు ఆడుకుంటారట, వస్తారట. గుడ్. కానీ అక్కడ కంపారిజన్స్తో గొడవలు పడే ఉన్నారు, కంపారిజన్స్తో ఇంట్లో అడిగే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ కంపారిజన్ లేకుండా ఆడుకునే వరకు కిట్టి పార్టీకి నేను ఎంకరేజ్ చేస్తాను. కిట్టి పార్టీ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్, మేకింగ్ న్యూ ఫ్రెండ్స్ అండ్ బీ హ్యాపీ. మీకు తెలుసా, ఈ మధ్యలో నేను గోవా నుంచి టెంపుల్ అండి, గుర్తు రావట్లేదు, మంగళూరు వెళ్తున్న టెంపుల్ అని చూడండి, రావణాసురుడు లింగాన్ని వదిలిపెడతారు చూడండి, అదే ప్లేస్ అని చెప్పాను, మర్చిపోయాను. ఐఎమ్ సారీ. మురుదేశ్వర్. మీరు కామెంట్ కొట్టండి ప్లీజ్, నేను మర్చిపోయాను. ఓకే, మీరు కామెంట్ కొట్టండి. ఓకే, అంతే కదా, మా వాళ్ళు కామెంట్తో సపోర్ట్ ఇస్తారు. అక్కడ వెళ్తే ఏమైందమ్మా, మా బస్సు మేము చిన్నగా 9 మంది ఫ్రెండ్స్ అలా మేము వెళ్తున్నాము. ఇంకో బస్సు దిగింది, అందరు లేడీస్ దిగారు. నాకు కొద్దిగా క్యూరియాసిటీ అర్థం. ఆ డ్రైవర్ అని, సబ్లో లేడీస్ ఆయాకే అంటే, సాబ్ ఈ కిట్టి పాటే కదా సాబ్, హైదరాబాద్ సాయి అన్నాను. నేను హైదరాబాద్ అంటే, మీరు హైదరాబాద్ అన్నాను. అదేమైంది, కుట్ర కదా నన్ను. అవును, హైదరాబాద్ మేము వీడియోలు చూస్తామని చెప్పారు వాళ్ళు. అమ్మ సేఫ్టీ అనుకున్నాను. మాట్లాడిన తర్వాత మా కిట్టి పాట వచ్చాం సార్ అన్నారు. అమ్మ, మన వాళ్ళు ఇంతవరకు ఎదిగారు. నేను చెప్పాను, ఫారిన్ నజాతే క్యాన్, ఫారిన్ కూడా వెళ్తాం సార్ అని చెప్పారు. బాబా, కిట్టి పార్టీలు కమ్యూనిటీలో నుంచి స్టార్ట్ అయ్యి, అపార్ట్మెంట్లో నుంచి స్టార్ట్ అయ్యి, దేశాలు, స్టేట్స్, దేశాలు కూడా. ఐఎమ్ హ్యాపీ. అట్లీస్ట్ వాళ్ళకి ఇప్పుడు మగవాళ్ళకే ఫ్రెండ్స్ ఉండరా? సో ఈ రకంగా ఇంతవరకు ఓకే. ఇంకా కంపారిజన్ చేయడానికి పెద్ద కారు ఉంది, మనకు పెద్ద కారు అంటే కష్టం. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్.